అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు. నో వేస్టేజ్, నో పేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్, ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న యువత సంఖ్య ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ పోతూ వస్తోంది. అందులో భాగంగా ఇండియాలో కూడా అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి ఒక స్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఈ అంశాన్ని పరిశీలించడం కోసమే నేను మీ ఐవీరమణారావును మీ ముందుకు వచ్చాను. 2024లో 2.8 మిలియన్ టెక్ జాబ్స్ పోయినాయి. ఇది రేషనల్ ఎఫెక్ట్స్ అనేటువంటి వారి సంస్థ ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. అందులో 157,000 జాబులు మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసేవారే పోగొట్టుకున్నారు. చాలా హ్యూజ్ నెంబర్ ఇది. అంటే జాబులు పోతున్నాయి అని అంటే కంపెనీలు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా, వాటి ఆర్థిక పరిస్థితులు బాగాలేవా, అందుమూలంగానే యువత కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారా అని పరిశీలిస్తే అదేం కాదు. ఆశ్చర్యకరంగా ఒక పక్క పెద్ద పెద్ద ఎంఎన్సీలలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉంటే, ఆ కంపెనీలు మాత్రం లాభాలు ఎక్కడ తగ్గటం లేదు. చాలా రికార్డు ప్రాఫిట్స్ని నమోదు చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే అమెజాన్, దాని నెట్ ఇన్కమ్ 2024లో 55% పెరిగింది అంతకు ముందు సంవత్సరం కంటే. డెల్ అయితే అసలు రెవెన్యూ గ్రోత్ విపరీతంగా ఉంది. జనరల్ మోటార్స్ ఇంకొక కంపెనీని M&E అంట, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్లో భాగంగా క్రూయిజ్ అనేటువంటి రోబో ట్యాక్సీ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. కానీ అవి కూడా ఉద్యోగాలు తీసేశాయి. ఉదాహరణకు చూసుకుంటే డెల్ 18,500 ఉద్యోగాలు పోయినాయి, ఇంటెల్ 15,100, అమెజాన్ 14,968 మందిని ఉద్యోగాల్లోకి తీసివేసింది, శాంసంగ్ 14,455 మంది, టెస్లా 14,000 మంది, లీ ఆటో 10,000 మందిని, సిస్కో 9,600, శాప్ 9,500, తోషిబా 9,000, గెటిర్ 6,000, పేటిఎం 5,000, సీమెన్స్ 5,000, మైక్రోసాఫ్ట్ 4,945 మందిని తీసివేసింది. 2024 లెక్కలు ఇవి. అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కాబట్టి వీళ్ళని ఉద్యోగాలు తీసివేయలేదు. ఇది ఒక స్ట్రాటజిక్ ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. అంటే టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్, టు ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్, బాటమ్ లైన్ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవటంలో భాగంగా వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకని ఇట్లా మరి చేస్తున్నారు అని అంటే, ప్రధానంగా ఒక కారణం మనకు కనపడేది ఏమిటి అని అంటే, ఆటోమేషన్ పెరిగింది అన్ని కంపెనీల్లో, AI ఇంటిగ్రేషన్ పెరిగింది బాగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే కంపెనీలో పెరిగిందో, చాలా తేలిగ్గా చాలామంది మనుషులు చేసే పనిని చాలా తక్కువ టైంలో AI చేస్తుంది. ఇది ఒక ప్రధానమైన కారణంగా ఇవాళ మన ముందుకు కనపడుతోంది ప్రపంచవ్యాప్తంగా ఇది. అట్లాగే మార్కెట్ రీఅలైన్మెంట్ కూడా ఉంది. ఇవాళ మనకి ట్రేడ్ టారిఫ్స్ వచ్చినాయి. దీని మూలంగా ఏమిటి అంటే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సప్లై చైన్లో ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చింది. ఎక్స్పోర్ట్స్ ఇంతకు ముందులాగా చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే టారిఫ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి వాటికి. ఇంపోర్ట్స్ కూడా అదే పరిస్థితికి వస్తుంది. వీటన్నిటి మూలంగా ఆ డిస్టర్బెన్స్ రావటం వల్ల కూడా, మార్కెట్ రీఅలైన్మెంట్ వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తుంది. అట్లాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకోవటం కోసం కూడా చాలా పెద్ద ఎత్తున కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఆ ఏడు. సో అందువల్ల ఒకప్పుడు ఉద్యోగం పోతుందేమో అనే ఆందోళన ఒక 15% మందికి ఉంటే, ఇవాళ అది 22% మందికి కనపడుతుంది. ప్రతిరోజు ఈ ప్రమాదం ఉన్నది అనే భయంతోనే ఉద్యోగులు ఒక రకమైన ఆందోళనతో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏమిటి అంటే,
వీళ్ళెవరూ కూడా తమ యొక్క స్కిల్స్ని పెద్దగా అప్స్కిల్ చేసుకోవటం లేదు. ఎప్పుడో 5 ఏళ్ల నాడు 10 ఏళ్ల నాడు తాము జాబులో జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి వాటినే ఇంకా అట్లాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్కిల్స్లో ఒక డిస్రప్షన్ చూస్తాం. అంటే పాతవన్నీ కూడా పూర్తిగా పాతబడిపోయి ఎందుకు పనికిరానివి అయిపోయి కొత్త స్కిల్స్ అవసరమైన ఒక స్థితి ఇవాళ ప్రపంచంలో ఉంది. ఏ కొత్త స్కిల్ కూడా దాని లైఫ్ టైం కూడా ఎక్కువ ఉండలేదు. 2 to 5 yearsలో మళ్ళీ అది పాతబడిపోయే అవకాశం ఉంది, మరో కొత్తది వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి టెక్నాలజికల్ డిస్రప్షన్స్ జరిగే సమయంలో టెక్నాలజికల్ అప్స్కిల్లింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున జరగాలి. అంటే లెర్నింగ్ లీవ్స్ ఉండి కొంచెం చదివేటప్పుడు మళ్ళీ సైమల్టేనియస్గా ఉద్యోగం చేసినప్పుడు కూడా చదువుకునే పరిస్థితి ఉండటం, చదువు కోసం అవసరమైతే కొంత జీవిత నష్టంతోటైన పనులు పూర్తి చేసుకొని మళ్ళీ జాబ్కు రావడం అవసరమైన ఒక స్థితి ఉంది ఇవాళ. ఉదాహరణకి మనం చూసుకుంటే ChatGPT AIలో లేదా చాట్ బాట్స్ ఇవాళ కస్టమర్ సర్వీసెస్ని అన్ని కంపెనీలలో 70% ఇవే హ్యాండిల్ చేస్తున్నాయి. గతంలో 5 మనుషులు కూర్చొని చేసే పనులు కంప్యూటర్స్ ముందు ఇవాళ ఆ మనుషులతో పని లేకుండా, ఆ కంప్యూటర్స్తో పని లేకుండా చాట్ బాట్సే కంప్లీట్గా పని చేస్తున్నాయి. 70% అంటే ఆటోమేటిక్గా 5 ఉంటే ఇవాళ 3 జాబులు పోగొట్టుకున్నట్లే. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. అంతేకాదు, ఈ గ్లోబలైజేషన్ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో, రిమోట్ వర్కింగ్ ఫెసిలిటీ కూడా పెరిగిపోయిందో, టాలెంట్ మార్కెట్ కూడా ఏమైంది అంటే బాగా వరల్డ్ వైడ్గా పెరిగింది. దాంతో ఖచ్చితంగా నిన్నే హైర్ చేసుకోవాలని ఏమీ లేదు. ఎక్కడో వేరే ప్రదేశంలో ఉన్న అతనిని కూడా మనం హైర్ చేసుకొని అతని చేత రిమోట్గా వర్క్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కాక ఎకనామిక్ డౌన్ టర్న్ కూడా ఉంది. ఆర్థికంగా ఒక రకంగా వరుస సంక్షోభాలు. 2008లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక ఆర్థిక సంక్షోభం మూలంగా ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలలో, యూరప్ దేశాలలో, ఈవెన్ గల్ఫ్ దేశాలలో మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా వచ్చినాయి. ఆక్యుపై 99% మూవ్మెంట్ వచ్చింది అమెరికాలో, అరబ్ స్ప్రింగ్ వచ్చింది అరబ్ కంట్రీస్లో. ఇట్లా అనేక మంది వీధుల్లోకి వచ్చి యువత పోరాడిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దానికి తోడు అది సెటిల్ కాకముందే 2019లో కోవిడ్ వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ లాంటిది భారతదేశంలో మనకు తెలుసు, తిరుపూర్ టెక్స్టైల్ రంగంలో చాలా ఒక దిగ్గజం. అక్కడ విపరీతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉండేది. అది కోవిడ్ టైంలో పూర్తిగా దెబ్బతిన్నది. ఇది మనకు స్పష్టంగా కనపడుతుంది అది. అందుకని ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అయితే జాబ్స్ ఎవరు పోగొట్టుకుంటున్నారు అని ఆలోచిస్తే 40లలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఒక తప్పుడు జనాలతో ఏమన్నా ఎర్లీ స్టేజెస్లో ఉండేవాళ్ళు పోగొట్టుకుంటారు అని అనుకుంటారేమో, కానీ అదేం కాదు. పీపుల్ ఇన్ దేర్ 40s దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. ఎందుకనంటే వాళ్ళే మోర్ వల్నరబుల్. ఏ కంపెనీలోనైనా సరే వాళ్ళు ఆల్రెడీ ఆ కంపెనీ ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లో ఏదో అవన్నీ తీసుకొని, ప్రమోషన్స్ తీసుకొని ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు. ఇంకా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళటం కుదరని పనిగా ఉంటుంది ఆర్గనైజేషన్కి. అందుకని మొదటి వేటు వాళ్ళ మీదనే పడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ భారతదేశంలో కూడా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ 25% కట్ చేసింది తన ఎంప్లాయీస్లో. ఇంకా ఈ మే 2025 నాటికి సుమారు అక్రాస్ ద వరల్డ్ అమెరికా, యూరప్, ఏషియా అన్నిటిలో ఉండేవి. అది ట్రాన్స్పోర్ట్ కంపెనీ కావచ్చు, టెక్నాలజీ కంపెనీ కావచ్చు, కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, డెలివరీ సర్వీసెస్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, ఈ అన్నిట్లో లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ కావచ్చు, ఈ అన్ని కంపెనీలలో వేలకు వేల ఉద్యోగాలు తీసేస్తున్నారు. నిస్సాన్ మే 2025 ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 11,000 ఉద్యోగాలు తీసేసింది. మైక్రోసాఫ్ట్ 7,000 తీసేసింది ఈ ఇయర్. బర్బెరీ 1,700, జొమాటో ఒక 600 ఉద్యోగాలు తీసేసింది, ఆడి 7,500, అట్లాగే యూఎస్పిఎస్ 10,000, అట్లాగే డిహెచ్ఎల్ 8,000. ఇవన్నీ ఉద్యోగాలు మనకు పోయి కనపడుతున్నాయి. మెటా ఫేస్బుక్ 3,600 ఉద్యోగాలు తీసేసింది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల కండిషన్ ఇవాళ. 40లలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవటం అంటే వాళ్ళ పిల్లలు అప్పుడే యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి రావడం, లేదా ప్రొఫెషనల్ కాలేజీలోకి ఎంటర్ అయి ఉండటం, ఒక ఇల్లు కట్టుకుని ఉండటం, దానికి ఈఎంఐలు పే చేయాల్సి రావడం, ఈ కండిషన్లో ఉంటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు వెతుక్కోవటం అని అంటే చాలా పెద్ద వాళ్ళ మీద దెబ్బ పడ్డట్టే. ఎందుకంటే అప్ స్కిల్లింగ్ తొందరగా చేయరు. ఏదో కుదురుకుపోయాము ఒక జాబ్లో అనుకుంటారు, లైఫ్ అట్లాగే నడుస్తుంది అనుకుంటారు. సడన్గా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ యూ లాస్ట్ యువర్ జాబ్, మేము తీసేసాము అని కంపెనీలు చెప్పినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తోచదు. ఉన్న కొద్ది రోజులు రిజర్వ్స్ కూడా కొద్ది రోజుల్లోనే అయిపోతాయి. పైగా రిజర్వ్స్ ఎక్కువ పెట్టుకునే లక్షణం కూడా లేదు. వాళ్ళ స్పెండింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు చేయటం, ఈఎంఐలు కట్టుకుంటూ పోవడం, ఇంకా మాట్లాడితే ఎక్కువ డబ్బులు మనం సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఒక ట్రెండ్లో ఉన్నాం మనం. అన్నిటికీ ఈఎంఐలే ఉంటాయి. ఇది ఈ కారుకు ఒక ఈఎంఐ ఉంటుంది, ఇంటికి ఒక ఈఎంఐ ఉంటుంది, ఆఖరికి ఫోన్కి ఒక ఈఎంఐ ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో పిల్లల ఫీజులు, హెల్త్ కేరు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక్కసారిగా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ ఈ జాబ్ పోయిందన్న వార్త వస్తే వాళ్ళు ఇక మానసికంగా కుంగిపోతారు, నిలబడటం కష్టం అవుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున ఉంది. అయితే భారతదేశంలో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్ కనపడుతుంది. భారతదేశంలో యువత ఉంది, నిజంగానే అన్ని చోట్లలాగానే ఇక్కడ కూడా ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది మన దగ్గర. కానీ అసలు మన దగ్గర మొదటి నుంచి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఇది మనం గమనించాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేటు చాలా విపరీతంగా 7.8% అన్ఎంప్లాయ్మెంట్ రేటు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఉంది ఈ దేశంలో. ప్రభుత్వాలు మేము ఏటా 1 కోటి ఉద్యోగాలను, లక్షల సంఖ్యలో ఉద్యోగాలను చెబుతాయి, కానీ అవేమీ జరగటంలా. ఇవాళ 13 మిలియన్లు జాబ్ పోగొట్టుకున్నారు ఇండియాలో కూడా. మొత్తంగా ఓవరాల్గా చూస్తే అసలు జాబ్ చేయగలిగిన వాళ్ళల్లో 30 to 40 మిలియన్స్ జాబులు లేకుండా ఉన్నారు. మనకున్నటువంటి 450 మిలియన్లు జాబులు చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళల్లో డెఫినెట్గా ఒక 30 to 40 మిలియన్ వాళ్ళకి ఏం జాబులు లేవు. వాళ్ళకి ఊరికే నిరుద్యోగులు వాళ్ళు అనేక విషయాలకు అప్లై చేస్తున్నారు. అయితే ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఒక మిస్ మ్యాచ్ ఉంది ఇండియాలో. అంటే అసలు ఆ జాబ్కి ఏం స్కిల్ కావాలి, నీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, వీటి మధ్య ఉన్న ఒక వేరియేషన్. జాబ్కు ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ లేక ఆ ఉద్యోగం రాకపోవటం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఉద్యోగం ఖాళీ ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా, ఇక్కడ నీకేమో జాబ్ రాదు. ఇండియాలో ఈ పరిస్థితి కనపడుతుంది. జాబులు వేకెంట్ ఉంటాయి, అట్లానే అన్ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇదొక ఆస్పెక్ట్. రెండోది అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకమైన ప్రాబ్లం. తన అర్హతలకు సంబంధించిన ఉద్యోగం చేయడం ఆయనకి ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుంది, తీరా చూస్తే డెలివరీ సర్వీస్ బాయ్గా ఉండి ఉంటాడు. ఆయన అర్హతలకు సంబంధించిన ఉద్యోగం కాదు అది, అండర్ ఎంప్లాయ్మెంట్. ఈ డెలివరీ సర్వీస్ బాయ్గా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న తర్వాత ఆయన క్వాలిఫికేషన్ మర్చిపోతాడు, ఆయన చదువు మర్చిపోతాడు, ఫైనల్గా ఈ అండర్ ఎంప్లాయ్మెంట్లోనే పర్మనెంట్గా ఉంటాడు. ఇదొకటి ఉంది. అట్లాగే మన దగ్గర క్వైట్ ఫైరింగ్ అని కంపెనీలు వదులుచుకున్నప్పుడు విదేశాల్లో లాగా ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చి ముందు చెప్పి చేయటం కూడా ఉండదు. వర్క్లోడ్ పెంచడం, టీచ్ చేయటం, హెరాస్ చేయటం చేస్తే వాళ్లే మారుకుపోతారు ఉద్యోగాల్లో నుంచి. ఇది కూడా ఉంది. అట్లాగే జాబ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఉంది మన దగ్గర. అందరూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఉండి అక్కడే జాబులు కావాలనుకుంటారు. కొంచెం పక్కన ఉన్న టైర్ 2 సిటీస్కి వస్తే జాబ్స్ దొరుకుతాయి, కానీ టైర్ 2 సిటీస్కి రారు. ఎందుకంటే ఇక్కడేవో వాళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉండే అంశాలు ఉన్నాయనే ఉద్దేశంతో రారు. ఈ రకంగా కూడా ఉంది. వీటన్నిటితో పాటు ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియా ఇప్పుడే పెరుగుతున్నటువంటి పెట్టుబడిదారీ విధానంలో ఉంది కాబట్టి అగ్రికల్చరల్ సెక్టర్లో సాధారణంగా వ్యవసాయ రంగంలో చాలా అవసరానికి మించిన పని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమయ్యారు, నెమ్మదిగా ఆ లేబర్ అంతా మైగ్రేషన్ పట్టణాలకు వచ్చింది. పట్టణాలకు వచ్చినటువంటి కోట్ల మంది జనాభా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కోట్ల మంది యువకులు 15 ఏళ్లకు పైన ఉండి ఉద్యోగం చేయడానికి అర్హత సంపాదించుకుని 18 ఏళ్లకు పైన ఉండి ఉద్యోగం చేయగలిగిన కెపాసిటీస్ ఉన్నవాళ్ళు మనం మాట్లాడుకునేది. వచ్చాక వీళ్ళకి ఏం ఫ్యాక్టరీస్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చాలా పూర్గా ఉన్నాం మనం. చైనాతో కంపేర్ చేస్తే
చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా చాలా పెద్ద ఎత్తున సంపాదించుతోంది. 31.62% దాని జీడిపిలో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా సంపాదిస్తోంది. ఇండియా స్టేక్ ఎంత అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కేవలం 2.87% మాత్రమే. ఇవాళ చాలా పెద్ద ఎత్తున మనం ఆ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటంలో, ముఖ్యంగా మిడిల్ సైజు, మీడియం సైజు ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాం. మనం ఎంతసేపటికి సర్వీస్ రంగం మీద ఉన్నాం. సాఫ్ట్వేర్లో కూడా సర్వీస్ రంగమే మన ప్రాధాన్యత. ఎక్కడైనా సరే సర్వీసెస్లో మనం పెద్ద ఎత్తున పిల్లలు దించుతున్నాం, కానీ తగినంతగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో లేము మనం. కోర్స్ చాలా చెప్పారు, మేడ్ ఇన్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్కిల్ ఇండియా అన్నారు, కానీ తగినంత పెద్ద సంఖ్యలో వాటి ప్రభావం ఏమి ఇంకా ఈ దేశం మీద కనపడటం లేదు. దీని మూలంగా ఏమవుతుందంటే ఇండియా కంప్లీట్గా సర్వీసెస్ మీద డిపెండ్ కావడంతో వీళ్ళందరూ ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రకరకాల అండర్ ఎంప్లాయ్మెంట్స్లో రకరకాల పద్ధతులు చిక్కుకుపోతున్నారు. దీనికి తోడు కోవిడ్ కాలంలో ఏం జరిగిందంటే సడన్గా కోవిడ్ని అనౌన్స్ చేయడంతో, కోవిడ్ మీద మనం ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేశామో వీళ్ళందరూ మళ్ళీ అగ్రికల్చర్ వైపు వెళ్ళిపోయారు. కొన్ని కోట్ల మంది మళ్ళీ తిరిగి అగ్రికల్చర్ సెక్టార్లో స్థిరపడ్డారు. చాలామంది జాబులు మారిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ పట్టణాలకు రావాలంటే ఇప్పుడు మళ్ళీ కొంత టైం పడుతుంది, కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంకా స్టిల్ అమ్మో మనం పట్టణాలకు పోతే బ్రతకలేమేమో అనే పద్ధతే ఉంది. కాబట్టి అగ్రికల్చరల్ సెక్టర్లో నిజానికి ఎంతమంది అవసరమో అంతమందిని ఉంచి ఎక్కువ ఇళ్ళు తీసుకునే పద్ధతి చేస్తూనే మిగిలిన వారిని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, అట్లాగే ఇంకా మిగతా సర్వీసెస్ రంగంలో ఎఫిషియన్సీ పెంచడం, ఈ పనులు చేయగలిగి ఉండాలి ఇండియా. అట్లాగే హెల్త్ కేర్లో కానీ, స్టార్టప్ ఇండియాలో కానీ మనం మన దేశపు సైజ్తో పోల్చినప్పుడు చాలా 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 వెనకబడి ఉన్నాం. అఫ్కోర్స్ ఇవాళ మనం 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా జపాన్ని అధిగమించాము జీడిపిలో అని చెప్పుకుంటున్నాం. కానీ జపాన్ సైజ్ ఎంత, జపాన్ జనాభా ఎంత, భారతదేశపు సైజు, భారతదేశపు జనాభా ఎంత అనేది ఆలోచించినప్పుడు మనం ఆ నెంబర్ను చూసి పెద్దగా మురిసిపోక్కర్లేదు అనేది నా అభిప్రాయం. అంతేకాదు మిగతా 3 ఉన్నాయి ఇంకా పైన, జర్మనీ, చైనా, అమెరికా. ఈ 3ని దాటడం అంత ఈజీ కాదు. దానికి కొన్నేళ్లు పడుతుంది. అది పైగా విపరీతంగా మార్చుకుంటే కానీ జరగని పని. ఆ మార్పులు జరగాలి అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో మార్పులు రావాలి. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి ఉండాలి, డబుల్ డౌన్ సర్వీసెస్ ఉండాలి, స్పష్టంగా ఒక కొహరెంట్ పాలసీస్ రావాలి. ఏ రంగాలని అభివృద్ధి చేయాలి ఈ దేశంలో, హెల్త్ కేర్ కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్టెక్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఏ రంగాలను ఎలా డెవలప్ చేయాలి, యూత్ని ఎలా అండర్ ఎంప్లాయ్మెంట్ లేకుండా వాడుకోవాలనేది చూడాలి. అంతేగాని మనం ఇప్పటికీ ఇంకా ఈవెన్ మిలిటరీలో కూడా టెంపరీ అపాయింట్మెంట్స్ పెడతాము అగ్నివీర్ ద్వారా అని అంటే మళ్ళీ వాళ్ళు 2 ఏళ్లలో బయటకు వచ్చి అన్ఎంప్లాయీస్గా మారతారు. అటువంటిది లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగి మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, జాబ్ మార్కెట్లో విమెన్ చాలామంది, ముఖ్యంగా ఈ దేశంలో కొంతసేపు ట్రై చేస్తారు, ఒక 1 year 2 year ట్రై చేస్తారు, జాబులు దొరుకుతుంటేనే వస్తారు. వాళ్ళు జాబులు దొరకపోతే వాళ్ళు అసలు జాబ్ మార్కెట్లో కూడా కనపడరు. వాళ్ళు ఏం చేస్తారు, దే రిజైన్, దే వెకేట్ ద ప్లేస్. అంటే ఆ ప్లేస్లో నిలబడి కనీసం జాబ్ కూడా వెతుక్కోరు వాళ్ళు ఇక మాకు జాబులు లేవులే అనే ఉద్దేశంతో మళ్ళీ దేర్ అన్ప్రొడక్టివ్ లేబర్ ఏదైతే ఉందో వాళ్ళ హోమ్ ఫ్రంట్కి వెళ్ళిపోతారు, కిచెన్కి పరిమితం అయిపోతారు. దాంతో ఏమవుతుందంటే 50% హ్యూమన్ ఎఫర్ట్స్లో మనం ఆల్మోస్ట్ వేస్ట్ చేసుకున్న పని అవుతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరగబోతూ ఉంది. కాబట్టి క్రియేషన్ ఆఫ్ జాబ్స్, క్రియేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ వర్క్స్, అది చిన్నదా పెద్దదా అది వేరే సంగతి, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, అట్లాగే డూయింగ్ వెరీ ఎఫిషియెంట్లీ ద సర్వీసెస్, అట్లాగే ఇంకా ఇతర ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పాదుకునేట్టు చేసి పెంచటం, దానికి కావలసినటువంటి ఒక ప్రశాంతతని ఈ దేశంలో ఉంచటం. ఎందుకంటే రాజకీయ స్థిరత్వం కూడా చాలా ముఖ్యం. ఎటువంటి ఉద్రేకపరమైనటువంటి కండిషన్స్ ఉండకుండా మనం ఈ దేశాన్ని చూడటం చేస్తే
అప్పుడు ఈ దేశంలో ఉన్న యువతకి కొంత మనం ఉద్యోగాలు చూపించగలుగుతాము. ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళ సంఖ్యని కంట్రోల్ చేయగలుగుతాము. ఆ కంట్రోల్ చేయడమే కాదు, ఆ జాబ్స్ని ఇంకొంచెం మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇవి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చెప్పగలిగినటువంటి కొన్ని సూచనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.